వెల్కమ్ బ్యాక్. ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉన్న హుస్సేన్ సాగర్ తర్వాతి రోజుల్లో కాలుష్య కాసారంగా మారింది. పరిశ్రమల నుంచి వచ్చే విషపూరిత రసాయనాలను అడ్డుకోవడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపాయి. దీనిపై పర్యావరణవేత్తలు ఎన్నిసార్లు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకున్న వారే కరవయ్యారు. దీనికి తోడు భాగ్యనగరంలో ఏటికా ఏడు వినాయక విగ్రహాల ఎత్తు పెరగటం వల్ల నిమజ్జనం అంటేనే సాగర్ జలాలను కలుషితం చేయడంగా మారిందని అంటున్నాయి ప్రజా సంఘాలు. గణేశోత్సవాలు ఫ్యాషన్ గా మారాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వినవస్తున్నాయి. విగ్రహాల ఎత్తు పెంచడం, వాటిని భారీగా ఊరేగించడం అనవసర ఆర్భాటాలే అంటున్నారు. విగ్రహాల ఎత్తు పెంచడంలో పోటీ పడ్డం అంటే పర్యావరణానికి హాని కలిగించడమే అని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. దాంట్లో హైదరాబాద్ సిటీలో జనరేట్ అయ్యే సువేజ్, ఎఫ్లూయెంట్స్, గార్బేజ్ అంతా కొట్టుకొస్తుంది. అయితే నేను అనేది ఏంటంటే, ఎవరైతే ఏ కమ్యూనిటీ అయితే మనం మెజారిటీ కమ్యూనిటీ వినాయక విగ్రహాలను ఇంత గొప్పగా పూజించి వాటికి తీసుకుపోతున్నామో, మనందరి బాధ్యత కూడా అవుతుంది హుస్సేన్ సాగర్ను పరిశుభ్రంగా పెట్టడానికి. ఎందుకంటే బెంగళూరు లాంటి పట్టణాల్లో చేస్తున్నట్టు ఇక్కడ కూడా చిన్న చిన్న మట్టి విగ్రహాలను నెలకొల్పాలి, ప్రకృతిని పరిరక్షించాలని సూచిస్తున్నారు. కానీ ఇవేవి భాగ్యనగర వాసులు పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. నిమజ్జనం అంటే ధూమ్ధాం చేయాల్సిందే, అసలు నిమజ్జనం చేసేదే అందుకని అంటున్నారు. దీంతో వీళ్ళకెలా నచ్చజెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు పర్యావరణ ప్రియులు. అహ్మదాబాద్లో అయితే టోటల్గా రిస్ట్రిక్ట్ చేశారు. రివర్లో వేయడానికి వీలు లేదన్నది, యమున కానీ ఇది మన గంగలో కానీ వేటిల్లో కానీ వేయడానికి లేదు అన్నది అక్కడ రిస్ట్రిక్ట్ అయిపోయినది. ఈ ట్రెండ్ మొదలైంది హైదరాబాద్ తోటే. హైదరాబాద్ కనుక ఒక ట్రెండ్ సెట్ మళ్ళీ క్రియేట్ చేయగలిగితే అది చాలా బాగుంటుంది. కానీ బెంగళూరు దీంట్లో ముందడుగు వేసింది. బెంగళూరు ఎప్పుడు కూడా ఎన్వైరన్మెంట్ మూవ్మెంట్స్లో చాలా ముందుగా ఉన్నది. మనం కనీసం వాళ్ళనన్నా ఫాలో కావడానికి ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది. వినాయకుల నిమజ్జనంలో నిజామాబాద్ జిల్లా ప్రజలు ముందు చూపుతూ ఉన్నారు. ఇక్కడెంత భారీ విగ్రహం ఏర్పాటు చేసినా నిమజ్జనం రోజు మాత్రం విగ్రహం ఉన్న చోటే భారీ నీటి పైపులతో నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనంలో పంతాలు పట్టింపులకు పోకుండా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. ఇంకా ఇంకొక చెరువు దిద్దామా, నిమజ్జన చెరువులు తయారు చేద్దామా అన్న ఉద్దేశంతో పోతున్నాం. కానీ పండగని ఒక పండగలాగా చేసుకోవాలి ఒక ఆచార వ్యవహారంలో. దానికి ఇంత పెద్ద ఎత్తున ఒక హైప్ క్రియేట్ చేయడంలో దానికి అర్థం లేదు. హుస్సేన్ సాగర్లో విగ్రహాల నిమజ్జనాన్ని నిలిపేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది హైకోర్టు. విగ్రహాల ఎత్తు తగ్గింపుకు ఎలాంటి చర్యలు అవసరమో అధ్యయనం చేసి తమకు తెలపాలని కూడా సూచించింది. బెంగళూరులో అనుసరిస్తోన్న నిమజ్జన విధానంపై అధ్యయనం చేయాలని ఆదేశించింది. దీంతో అక్కడికెళ్లి పరిశీలన చేసొచ్చారు బల్దియా అధికారులు. ఒక అడ్వకేటు కంటెంప్ట్ పిటిషన్ వేశాడు. ఇంతకుముందు ఉన్నటువంటి హైకోర్టు డెసిషన్ను ప్రభుత్వం పాటించడం లేదు అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు కంటెంప్ట్ పిటిషన్ ద్వారా. కంటెంప్ట్ పిటిషన్ వేయడం వల్ల కోర్టు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. ప్రభుత్వము హైకోర్టు నిర్ణయాన్ని ఆచరించారా ఆచరించలేదా కోర్టుకు తెలియజేయాలి. ఆచరించినము అంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు, ఆచరించలేదు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. నిజానికి మన నగరంలో కూడా మట్టి గణేశుడే మహాగణపతి అని ఎప్పటినుంచో ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడి గణేష్ మండళ్ల చెవికెక్కడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు మన ఆచారం మొదట మట్టి గణపతే. విగ్రహం మట్టితో చేయడం వెనుక ఒక పరమార్థం దాగుంది. వినాయకుడిని తయారు చేసేంత మట్టి కావాలంటే చెరువులు, కుంటలను ఆశ్రయించాలి. వాటి నుంచి మట్టి తీయడం వల్ల నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుంది. ఇదేం గ్రహించకుండా మన వాళ్ళు ఆడంబరాలకు పోతున్నారని వాపోతున్నారు పర్యావరణవేత్తలు. రెసిడెన్షియల్ పాత్ర చాలా అవసరం అండి. ఎందుకంటే రెసిడెన్షియల్ ప్రతి అపార్ట్మెంట్లో ఒక పెద్ద వినాయకుడిని పెట్టేస్తున్నారు. మరి రెసిడెన్షియల్ అసోసియేషన్స్ కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మనకు ఎట్లా ఉందంటే సిటీలో 2 స్క్వేర్ కిలోమీటర్స్కి ఒక చెరువు ఉంది. కానీ ఏమవుతుంది, హుస్సేన్ సాగర్ దగ్గరే వెయ్యాలి అన్న ఒక పట్టుదలతోటి ఉత్సవం కమిటీ వాళ్ళు కూడా అది ఫాలో అవుతున్నారు. కనుక అదొక ట్రెండ్ అయిపోయినది. అట్లా కాకుండా అసలు మనం డీసెంట్రలైజ్ చేసుకొని ఎక్కడెక్కడ చిన్న చిన్న చెరువు పక్కనే ఒక చిన్న పాండ్ కింద తయారు చేసి హైట్ రిస్ట్రిక్ట్ చేసేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులుగా మట్టి వినాయకుళ్ళని మనం ప్రోత్సహిస్తే అటు వృత్తి కళాకారులకి, కుమ్మర్లకి చాలా దీనికి జీవనోపాధి కూడా కలగజేయడానికి మనకు అవకాశం ఉంటుంది. దానికి తోడు జంట నగరాల్లో గణేష్ మండళ్ల సంఖ్య రాను రాను పెరిగిపోతోంది. ఏ గల్లీ చూసినా వినాయక మండపాలే. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వెలుస్తోన్న మండపాల సంఖ్య రికార్డుల్లో ఉన్నదానికన్నా సగానికి సగం ఎక్కువ ఉంటుందని అంచనా. వీటిలో కొన్ని వేల విగ్రహాలు వద్దన్నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు.
వీటి వల్ల చెరువులు కాలుష్య కాసారాలు కావడమే కాదు, ట్రాఫిక్ సమస్యలను కూడా సృష్టిస్తాయి. అంతేనా, ఈ హైటు వల్ల బ్యానర్లు, కరెంటు తీగలు తెగడం ప్రమాదాలు కారణమయ్యే అవకాశాలున్నాయి. విగ్రహం ఎత్తు వల్ల రకరకాల ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్త అంటున్నారు. హుసేన్ సాగర్ వేయడానికి ఒక పక్కన వేస్తాం, ఇంకొక పక్కన అది వేసిన తర్వాత తీయడానికి రాదు ట్యాంక్ బండ్ సైడు. సో ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి వేసినవన్నీ అక్కడనే పూడిగా పేరుకపోయింది. ఆ పక్కన ఇంకొక పక్కకి వేసినవన్నీ పగలగొడుతున్నారు, ఇమ్మీడియట్గా ఇనుప ముక్కలన్నీ ఏరకపోతున్నారు. సో దాంట్లో ఉన్న రసాయనాలన్నీ నీటిలో కలిసిపోతున్నాయి. ఎత్తు వల్ల ఎన్ని సమస్యలు కాబట్టే ఇది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. 60 ఏళ్ల చరిత్ర ఉన్న ఖైరతాబాద్ గణేశుడు ఈసారి నుంచి ఎత్తు తగ్గించుకుంటూ రావడం శుభసూచకంగా భావిస్తున్నారు. ఇదే ఇన్స్పిరేషన్తో మిగిలిన భక్త మండళ్లు కూడా విగ్రహాల ఎత్తు తగ్గిస్తూ రావడం మేలు చేస్తుందని అంటున్నారు. బెంగళూరులో నిమజ్జనం ఎలా జరుగుతుంది? అక్కడ చెరువులను కాపాడుకోవటానికి గణేష్ ఉత్సవ కమిటీలు ఏం చేస్తున్నాయి? ఆ విధానం ఎందుకంత ఆదర్శవంతమైంది? బెంగళూరు పాలసీ వేరు, హైదరాబాద్ సంబరాలు వేరని అంటున్నది ఎవరు? ఇంతకు మన దగ్గర బెంగళూరు తరహా నిమజ్జనం సాధ్యమేనా? చూద్దాం. హైదరాబాద్ నిమజ్జనానికి, బెంగళూరు నిమజ్జనానికి పోలిక. ఇక్కడ వేలాది విగ్రహాలు కోలాహలంగా కదిలి వస్తుంటే ఆ శోభే వేరుగా ఉంటుంది. నగరంలో దాదాపు 90% విగ్రహాలు హుసేన్ సాగర్ వైపు కదిలి వస్తుంటే ఎంతో వైభవంగా ఉంటుంది. ఇది సంఘటిత శక్తికి, మత సామరస్యానికి నిదర్శనం. బెంగళూరులో వినాయక చవితి ఉత్సవాలు ఇంచుమించు ఇలాగే జరుగుతాయి. అయితే నిమజ్జనం మాత్రం వేరుగా ఉంటుంది. అక్కడ పర్యావరణ పరిరక్షణ అంటే పబ్లిక్ నుంచి ప్రభుత్వం వరకు అందరికీ ఒకే రకమైన భక్తి శ్రద్ధలు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జరిగే గణేష్ ఉత్సవాలను నెల రోజుల ముందే ప్లాన్ చేసుకుంటారు. వినాయక చవితి 6 నెలలకు ముందే స్థానిక నేతలు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలందరూ కలిసి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్తో ముందుగానే సమావేశమవుతారు. బెంగళూరు బృహత్తర పాలక మండలి అధికారులు ఇందుకు తగ్గట్టుగా ఏరియాల వారీగా నిధుల మంజూరు చేస్తారు. పెద్ద చెరువులు కలుషితం కాకూడదు అన్న దానికి వాళ్ళు ఏం చేశారంటే, ఏ చెరువులనైతే రెస్టోర్ చేశారో, పునరుద్ధరించారో, ఆ చెరువుల దగ్గరే ఒక చిన్న ఒక కొలను మాదిరిగా ఏర్పాటు చేశారు. అందులోనే వినాయక విగ్రహాలు వేసి తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే అందులో చాలా విగ్రహాలు కూడా వేయలేము. అది ఒక ఆచార పద్ధతిలో అందులో వేయడము, తీసేయడము, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళిపోవడము జరుగుతూ ఉన్నదే కానీ ఎక్కడ కూడా దాన్ని చెరువులో మటుకు నిమజ్జనం అన్నది పూర్తిగా ఆగిపోయింది. అక్కడ బెంగళూరు వినాయక నిమజ్జనం ఎంత సింపుల్గా జరుగుతుంది. అక్కడ లోతుగా తవ్విన గుంతల్లో ప్లాస్టిక్ కవర్లు పరిచి నీళ్లను నింపి అందులోనే విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. తాత్కాలికంగా తవ్విన గుంతల్లో నిమజ్జనం చేయడంతో పర్యావరణ సమస్య ఏమాత్రం ఉండదంటున్నారు. తర్వాత మరో గుంతను తవ్వి వేస్టేజ్ని అందులో పూడుస్తున్నారు. సరస్సులో కొంత భాగం మాత్రమే నిమజ్జనానికి వినియోగించే విధానం బాగుంటుందని అంటున్నారు పర్యావరణవేత్తలు. అన్నిటికన్నా మించి బెంగళూరు వినాయక విగ్రహాలు 8 అడుగులకు మించి లేవని, అదే ఇక్కడ అంతకు 4-5 రెట్లున్న విగ్రహాలు చేస్తారని, ఇదే కాలుష్యానికి అసలు కారణమని అంటున్నారు. బెంగళూరులో చాలా స్ట్రిక్ట్గా మన వినాయకుడి ఎత్తుని రిస్ట్రిక్ట్ చేసేసారు వాళ్ళు. 8 అడుగులకు మించిన వినాయక విగ్రహాలు ఉండకూడదు అన్నది అటు ప్రజల నుంచి, ఇటు ప్రభుత్వాన్ని నుంచి ఒక అంగీకారంగా వాళ్ళు దాన్ని అమలుపరుస్తున్నారు. సో అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన దగ్గర ఏమవుతున్నదంటే ప్రతి ఏడాది ఇంకొక 2 అడుగులు పెంచుతామా, 5 అడుగులు ఎంత దాకా పెంచుతాము అన్నది పెద్ద సమస్యగా ఏర్పడుతూ ఉంది. తీసుకెళ్లడం కూడా కష్టం అవుతుంది, నిమజ్జనం కష్టం అవుతుంది. మనకిక్కడ ఇంట్లో వినాయకుడు కూడా హుసేన్ సాగర్ వరకు ఊరేగాల్సిందే, వచ్చి హుసేన్ సాగర్లో కలవాల్సిందే. ఏం, ఇంట్లో మట్టి విగ్రహం పెట్టుకుని దాన్ని తొట్టిలో నిమజ్జనం చేస్తే ఎవరైనా వద్దంటారా? మట్టి కరిగిపోయాక నీళ్లను ఏ చెట్టులోనో పుట్టలోనో పోస్తే కాళ్ళు చేతులు తీసేస్తారా? బెంగళూరు ప్రజలు ఇలాగే చేస్తారు. వాళ్లకు ఆర్భాటం కన్నా ఆరోగ్యం ముఖ్యం. అదే మన నగర వాసులు ఇందుకు భిన్నం అన్నది పర్యావరణ ప్రియుల వాదనగా తెలుస్తోంది. ఎత్తు పెరిగిన కొద్దీ మనకు రంగుల వాల్యూమ్ కూడా పెరుగుతాం. దీన్ని మనం అమలుపరచడంలో పెద్ద ఇబ్బంది ఉండకూడదు. కానీ ఏమవుతున్నది అని అంటే, వినాయక విగ్రహాలు తయారు చేయడం అన్నది ఒక 6 నెలల క్రిందటి నుంచి మొదలు పెడతారు కనుక దీన్ని ప్రభుత్వం ఒక ప్రణాళికా పద్ధతిలో ముందుగానే దీని గురించి ఆలోచన చేయాలే కానీ వినాయక చవితి వస్తున్నదని ఎవరో కేసు వేశారన్న ఉద్దేశంతో దీని గురించి చర్చించడం అది చాలా అవివేకం. హైదరాబాద్లో వినాయక నిమజ్జనాన్ని తప్పుపట్టడంపై తీవ్రంగా మండిపడుతున్నారు హిందూ సంప్రదాయవాదులు.
దైవభక్తి లేని కొందరు తప్పుడు ప్రచారంతో కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని వాపోతున్నారు. బెంగళూరులో చేసినట్టు తాత్కాలిక గుంతల్లో నిమజ్జనం మన సంప్రదాయాలకు విరుద్ధం అంటున్నారు. హుస్సేన్ సాగర్ నీళ్లు కలుషితం అవుతున్నాయని ప్రభుత్వానికి ఇప్పుడే గుర్తొచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గణేష్ నిమజ్జనానికి సాగర్ కలుషితం అవడానికి సంబంధమే లేదని వాదిస్తున్నారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విషయాన్ని పెట్టి అది జిస్ట్ ఆఫ్ ద పిటిషన్ అది విడిచిపెట్టి మిగతా విషయాలకు కోర్టును తప్పుతో పట్టిస్తున్నారు ప్రభుత్వాధికారులు. అక్కడ కాలుష్యం అవుతుందని ఒక వర్షన్, రెండోది ఎత్తు విషయంలో ఒక వర్షన్, మూడోది కోర్టు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతుందో చూసామని బెంగళూరుకు జిహెచ్ఎంసీ వాళ్ళని పంపించారు. జిహెచ్ఎంసీ వాళ్ళు చూసి వచ్చి అక్కడ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే బాగా అన్నారు. అసలు వాస్తవానికి గణేషుని భక్తుడు పూజిస్తాడు. వినాయక చవితి రోజు దాని యొక్క ప్రతిష్ట, అనంత చతుర్దశి రోజు నిమజ్జనం అనేది ఎక్కడ చేయాలి అంటే మన యొక్క శాస్త్రాలు సాంప్రదాయాలు చెప్పే విధానం ఏంటంటే బావుల్లో, చెరువుల్లో, నది లేదా సముద్రం, ఇది సహజ నీటి వనరులు. ఇవి కాకుండా కృత్రిమంగా ఏవి చేసినా కూడా అది శాస్త్ర విరుద్ధం. ప్రతిసారి ఇంతే, నిమజ్జనం మీద ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. ముందస్తు ప్రణాళికలేవి? బెంగళూరు విధానాన్ని అమలు చేయమని సడన్ గా హడావుడి చేసి ప్రయోజనమేంటి? ప్రభుత్వమే మట్టి విగ్రహాలు తయారు చేసి పంపిణీ చేయొచ్చుగా అని మండిపడుతున్నారు ఉత్సవ కమిటీ నేతలు. నగరంలో ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. ఎటు చూసినా మెట్రో పిల్లర్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వీటి వల్ల ట్రాఫిక్ అంతరాయం బాగా ఎక్కువైపోయింది. ఇక భారీ విగ్రహాల నిమజ్జనం అంటే ఇక ఆ ట్రాఫిక్ టెన్షన్ చెప్పనలవి కాదని అంటున్నారు. భారీ వినాయక విగ్రహాల వల్ల నిమజ్జనం ఈసారి మరింత ఆలస్యం అవుతుందన్న వాదనలు వెలుగు చూస్తున్నాయి. ఊరేగింపునకు మెట్రో పిల్లర్లు బాగా అడ్డొస్తాయి. నగర శివార్ల నుంచి వచ్చే విగ్రహాల ఎత్తు తగ్గించుకుంటే ఇబ్బందులు తప్పవంటున్నాయి ప్రజా సంఘాలు. 24 గంటల్లో పూర్తయ్యే నిమజ్జనానికి 2 రోజులు పట్టినా ఆశ్చర్యం లేదని అంచనాలు వేస్తున్నారు. నగరంలో 3 కారిడార్లలో నిర్మిస్తోన్న మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా ప్రధాన రహదారులలో పిల్లర్లు నిర్మించి వాటిపై రైలు మార్గం కూడా ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాల ఊరేగింపు జరిగే ప్రాంతాల మీదుగానే మెట్రో ప్రాజెక్టు ఉండడంతో ఇకపై విగ్రహాల ఎత్తు ఖచ్చితంగా తగ్గాల్సిందే అంటున్నారు. మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాల మీదుగా మెట్రో రైలు ప్రాజెక్టు సాగుతోంది. ఇంత భారీ విగ్రహం నిమజ్జనం అంటే ఆ బాధలు వర్ణనాతీతం అంటున్నారు. ఈ కష్టం ఒక్క ఖైరతాబాద్ వినాయకుడికే కాదు, పంజాగుట్ట, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్, యూసఫ్గూడ, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బేగం బజార్, మలక్పేట్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలకు కూడా మెట్రో అడ్డంకులు తప్పేలా లేవు. వినాయక చవితికి ఇంకా సమయం ఉంది కాబట్టి భక్త మండళ్లు చిన్న విగ్రహాలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. బాలాపూర్ నుంచి వయా చార్మినార్ మీదుగా ఎంజే మార్కెట్, బషీర్బాగ్ల మీదుగా హుస్సేన్ సాగర్ చేరుకునే వినాయక విగ్రహాలది సేమ్ సీన్. బాలాపూర్ నుంచి కొన్నేళ్ల పాటు సాఫీగా సాగుతూ వచ్చిన గణేష్ శోభాయాత్ర ఈసారి ఎలా సాగుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యాపించి ఉంది. ఎంజే మార్కెట్ దగ్గరైతే 27 అడుగులకు పైగా బొజ్జగణపయ్య విగ్రహాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉంది గణేష్ ఉత్సవ కమిటీ. మెట్రో పిల్లర్ల ఒక పక్క అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే ఇంత భారీ విగ్రహాలతో నిమజ్జనం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నాయి ప్రజా సంఘాలు. ఖైరతాబాద్ వినాయక విగ్రహం పనులు కూడా భారీగానే ఉన్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో మెట్రో పనులు కూడా ఇదే స్థాయిలో జరుగుతున్నాయి. ఖైరతాబాద్ నుంచి లక్డీకాపూల్ మీదుగా సచివాలయం గుండా హుస్సేన్ సాగర్ చేరుకునే భారీ గణపయ్యకు మెట్రో పిల్లర్ల నుంచి తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అన్ని విగ్రహాల కన్నా ముందు ఈ విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తే తప్ప పరిస్థితులు సానుకూలపడేలా లేవంటున్నారు. ఒకవైపు కోర్టు ఎంత హెచ్చరిస్తూ ఉన్నా చవితి ఉత్సవాలు, గణేష్ మండళ్ల విషయంపై జీహెచ్ఎంసీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టే కనిపించడం లేదని అంటున్నారు. ప్రతిసారి నెల రోజుల ముందే సిద్ధమయ్యే బల్దియా అధికారులు ఈసారి చడీచప్పుడు చేయకపోవడంతో నిమజ్జనంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.